పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా. చిన్నడా జాగ్రత్త. అక్క రాత్రి మనకంత సాయం చేసి తలదాసుకోవడానికి ఇంత సోటిచ్చిన బాబు గారికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం తప్పేమో అక్క. తప్పేనే, కానీ తప్పదు. మనం ఇంకా ఏడ్నే ఉంటే ఆలస్యం అయ్యి ఈ రోజు కూడా పరీక్షలు చేయనంటే మన గత ఎటు కాని చెప్పు. అవునవును. అయినా ఇక్కడ ఉండి కూడా ఈ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదు. అవునవును, సప్పుడు చేయకుండా వెళ్ళిపోదాం పద. మళ్ళీ ఎవరైనా లేచినా లేస్తారు. పద పద. పదక్క. హే సిన్నోడా, ఒరే మన్మథ, ఏంట్రా చప్పుళ్ళు? ఇంట్లో దెయ్యాలు ఏమన్నా తిరుగుతున్నాయేంటి? అమ్మో, లేకపోతే ఈ యాంటీ ఏమన్నా లేచి చచ్చిందా? చచ్చా, ఆంటీ ఈ టైంలో లేచిందంటే సూర్యుడు పడమట ఉదయించినట్టే. ఎవరై ఉంటారు? ఓర్ని వీళ్ళే. అయినా వీళ్ళేంటి ఈ టైంలో ఇలా వెళ్తున్నారు? ఆగండి. ఏంటిలా చీకట్లో వెళ్తున్నారు? అయ్యగారు అదే అదే ఏం చేశారు? టైం కాని టైంలో ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు. అమ్మో, ఏం తీసుకెళ్ళిపోతున్నారేంటి? అయ్యో, తీసుకెళ్ళడం ఏంటండి? తెల్లవారక ముందే ఎవరికి చెప్పా పెట్టకుండా సంచులు పట్టుకుని తిరుగు ముఖం పట్టారు అంటే అసలు ఆ సంచుల్లో ఏం దాచారు? అయ్యో అయ్యగారు, మేం పేదోళ్ళమే కావచ్చు కానీ సేతు వాటం చూపించే వాళ్ళు మాత్రం కాదయ్యా. కావాలంటే చూసుకోండి. ఉంచుకోండి, మీ బ్యాగ్లు మీ దగ్గర ఉంచుకోండి. అయినా మీరు తీసుకువెళ్ళడానికి ఏమైనా వస్తువులు బయట ఉంటాయి కదా, అన్ని లాకర్లో భద్రంగా దాచేసాం. ఇక మీరు వెళ్ళండి. అలా వదిలేస్తారండి బాబు గారు? పెద్ద పెద్ద నగలు కాకపోయినా వాళ్ళ అవసరానికి తగ్గట్టు చిన్న చిన్న వెండి గిన్నెలో లేకపోతే విలువైన చీరలో వస్తువులో తీసుకెళ్లి అమ్ముకున్న వాళ్ళకి పండగే కదా. అమ్మో, ఇది పాయింటే. ఓయమ్మో, మేమేమి పక్కోడి సొమ్ముకి ఆశపడే దొంగలమేం కాదు. కావాలంటే చెకింగ్ చేసుకో. ఇదేంటి? ఓస్, ఇదా మాకెవరైనా హాని చేయడానికి సుత్తే వాళ్ళ పీక కొయ్యడానికి. అమ్మో, ఇది కూడా పాయింటే.